హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవనం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోత్స్న అత్తింటి వారి పద్ధతులు నచ్చక భర్త శ్యామ్ కూడా తనకి సపోర్ట్ చేయకపోవటంతో అత్తవారింట్లో గొడవ పడి బామ్మ దగ్గరికి వచ్చేస్తుంది. జ్యోత్స్న గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న ఫ్రెండ్ ఆశ పెళ్లి కాకుండానే తల్లవబోతుందని తెలిసిన జ్యోత్స్న ఆశని కలవడానికి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. చాలాసేపు అయిన తర్వాత జ్యోత్స్న అంది, ఆశ, నువ్వు మాట్లాడకు, తర్కించకు. నువ్వు రేపు అబార్షన్ చేయించుకోవటానికి నర్సింగ్ హోమ్కి వెళ్ళటం లేదు. అది నిర్ణయం అయిపోయింది. కానీ జ్యోత్స్న, ఇదెలా సాధ్యం? ఎలాగో ఇప్పుడు నాకు మార్గం తోచటం లేదు. నేను ఆలోచించి చెప్తాను. ఒకటి మాత్రం నిజం, నీ పాప నీకు దక్కేటందుకు, మాతృత్వం నీకు దూరం కాకుండా ఉండేటందుకు నేను దేనికైనా వెనుకాడను. నెలలు రాగానే నువ్వు ఇంకే ఊరైనా వెళ్ళిపోదువు కానీ, అక్కడ ఉండి పురుడు పోసుకుందువు కానీ ఆ పాపని నేను తెచ్చి పెంచుకుంటాను. నువ్వా? అవును, నేనే. ఎంతమంది పిల్లలకైనా తల్లి అయ్యే అధికారం నాకు ఉందిగా. శ్యామ్ తండ్రి అవుతాడు. ఆ పాప నా దగ్గర నీ కళ్ళ ముందే పెరిగి పెద్దవుతుంది. సోఫాలో కూర్చొని ఉన్న ఆశ దిగ్భ్రమ చెందినట్టుగా చూసింది. జ్యోత్స్న అంతకంటే మాట్లాడలేకపోయింది. చప్పున లేచి వచ్చింది. ఒక్క నిమిషం జ్యోత్స్న వైపు తదేకంగా చూసింది. ఆ వెంటనే మోకాళ్ళ మీద కూలబడి జ్యోత్స్న ఒడిలో తలదాచుకుంది. ఆశ చేతులు జ్యోత్స్న చీర కుచ్చెళ్ళని పట్టుకొని గట్టిగా నలిపివేస్తున్నాయి. జ్యోత్స్న, ఈ మాట ఊహమాత్రంగానే ఎంతో బాగుంది కదూ? కాదు, ఇది జరగబోతున్న యథార్థం ఆశ. జ్యోత్స్న ఆశ జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ ఆత్మీయతతో అంది. ఆశ, ఈ క్షణం నుంచి అన్ని సంకోచాలు దిగుళ్ళు మానే పాపని ఎలా పెంచాలా అని ఆలోచించు. నెలలు నిండిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటే బాగుంటుందా అని ఆలోచన చెయ్యి. జ్యోత్స్న, రవీంద్రరాయు ఊరుకోడేమో. ఈ మాట వినగానే జ్యోత్స్న చఠాలన ఆశ తలని అవతలికి తోసింది. ఏమిటి నువ్వనేది? ఊరుకోడా? ఊరుకోకపోవటానికి ఆయనెవరు మధ్య? నువ్వు నీ పాపని పెంచటానికి ఆయనని ఏమీ సాయం చేయమని కోరటం లేదే. తండ్రిగా ఆయన పేరుని గుర్తించనీయమని అడగటం లేదే. ఆయన సంతానమని ఆదరించమని అడుక్కోవటం లేదు. భిక్ష అడగటం లేదు. కాదనటానికి ఆయనెవరే? అసలు ఈ సంగతి ఆయనకి ఎందుకట? ఆయన పిల్లలు పుట్టకూడదు అన్నాడు, అంతే. అదృష్టమో దురదృష్టమో ప్రమాదవశాత్తు నువ్వు తల్లివి అయ్యావు. ఇది నువ్వు కావాలని చేసిందేం కాదు. అందుకే ఆయన మీద సంతానం బాధ్యత ఏమీ ఉంచటం లేదుగా. నువ్వు స్వీకరిస్తున్నావు. ఆ నిర్ణయం చేసుకునే హక్కు నీకుంది ఆశ. అసలు నీ వ్యక్తిత్వం అంతా ఏమైపోయిందే? మా ఆశ ఆయన చేతిలో కీలుబొమ్మ అయిపోతుందనుకోనా? లేదు లేదు లేదు, ఆశ ఆవేశంగా అంది. జ్యోత్స్న దృఢమైన స్వరంతో సుస్పష్టంగా చెప్పింది. ఆయన ఒక స్వార్థంతో నీకు కొంత సుఖం ఇస్తున్నాడు. నువ్వు మరో స్వార్థంతో ఆయన చనువు అంగీకరించావు. ఆ సంబంధ బాంధవ్యాలు అక్కడి వరకే ఉంచు. అంతకు మించి ఆయనని నీ జీవితంలో జోక్యం కల్పించుకోనీయకు. నీ మీద ఆయన చేసే పెత్తనం భరించకు. నీ మీద అధికారం చెలాయించబోవటానికి ఆయన నీ మెడలో తాళి కట్టలేదుగా. ఆశ జ్యోత్స్న వైపు వింతగా చూసింది. ఇంత ధైర్యం కల జ్యోత్స్ననేనా? తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. జ్యోత్స్న వెళ్ళటానికి లేచింది. ఆశ, రేపటి నుంచి నీ పనిలో నువ్వు జాయిన్ అవ్వు. ఆ సురేంద్ర పాటిల్ ముత్తుకుంటున్నాడట. ఇక నుంచి నీ స్వయం సంపాదనే నీకు ఊపిరి అనుకో. ఆర్థికమైన సుస్థిరత్వం ఇదివరకు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకే అనుకున్నావు. ఇప్పుడు వాళ్లకంటే నీకే ఎక్కువ అని తెలుసుకో. జ్యోత్స్న బ్యాగ్ తీసుకుని క్షణం సేపు ఆశ పుట్టవైపు పరీక్షగా చూసింది. నువ్వు చెప్పేవరకి నువ్వు తల్లివి కాబోతున్నావని నాకు తెలియనే తెలియలేదు. నీ పొట్ట చూస్తే ఇప్పుడిప్పుడే అనుమానం ఎవరికీ రాదనిపిస్తోంది. థ్యాంక్ యూ జ్యోత్స్న. హాయిగా నిద్రపో. ఊరికే విధవ ఆలోచనలు పోగు చేసుకుని మనసు పాడు చేసుకోకు. చూడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మనకి మన జీవితం ముఖ్యం. దీన్ని ఇంకోరి కోసం బలివ్వకూడదు, తెలుసా? మై గాడ్, నేను ఈ రోజు రావటం ఎంతో నయమయ్యింది కదూ. నేను ఇక వెళ్తాను. రోజూ ఫోన్ చేస్తాను. నీకు తీరుబడి అయినప్పుడల్లా నా దగ్గరికి రా. లేవబోయిన జ్యోత్స్న ఆగింది. హఠాత్తుగా వంగి ఆశ పుట్ట మీద ముద్దు పెట్టుకుంది. పుట్టబోయే పాప, నువ్వెంత అదృష్టవంతురాలివి. నీకోసం 2 తల్లులు ఎదురు చూస్తున్నాం అంది. ఈ మాట వినగానే ఆశ కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారినాయి. జ్యోత్స్న వాటిని తుడిచింది. అదిగో, ఆ బేలతనమే వద్దన్నాను. నేను ఎంత చెప్పినా నీకు ధైర్యం రావటం లేదు కదూ. జ్యోత్స్న,
నీలాంటి స్నేహితులుంటే ఏ మనిషికైనా కొండంత ధైర్యం ఉంటుంది. నేనెంతో అదృష్టవంతురాలిని కదూ. అనవసరమైన ఆలోచనలు చేసి ఆ అదృష్టాన్ని కించపరుచుకోకు. మరి వస్తాను. ఉండు, నేను వచ్చి టాక్సీ ఎక్కిస్తాను. ఆశ లేచి బట్టలు మార్చుకోవటానికి వెళ్ళింది. జ్యోత్స్న ఆ గదంతా పరిశీలనగా చూసింది. ఆశ సంపాదన చిన్నదైనా ఆ గదిలో ఖరీదైన వస్తువులు ఎన్నో కనిపిస్తున్నాయి. వాటిని చూస్తే జ్యోత్స్నకి ఇదివరకే ఒకసారి అనుమానం అనిపించింది. కానీ ఆ అనుమానానికి ఆధారం ఏదీ దొరకలేదు. ఆశ పోగొట్టుకున్న పెళ్లి అనే అమూల్యమైన విలువ ముందు ఇవి ఏపాటివి అనిపించింది. ఆశ వాటిని తీసుకునేటప్పుడు మురిసిపోయి ఉంటుంది. వాటి మూల్యం ఇంత అదనంగా చెల్లించాల్సి వస్తుందని అనుకుని ఉండదు. ఆశ బట్టలు మార్చుకుని ఇల్లు తాళం వేసి వచ్చింది. ఇద్దరూ రోడ్డు వరకు నడిచి వచ్చారు. వెంట నడుస్తుంటే ఆశకి మళ్ళీ ఈ ప్రపంచంలో తను తలెత్తుకుని నడవగలిగిన బలం ఏదో లభించినట్టుగా అనిపించసాగింది. టాక్సీ త్వరగానే దొరికింది. ఆశ గుడ్ నైట్ చెప్పింది. ఆ కళ్ళలో తడి లీలాగా మెరుస్తోంది. జ్యోత్స్న చెయ్యి గట్టిగా నొక్కుతూ థ్యాంక్ యూ. చావబోతున్న మనిషికి ప్రాణం పోసినట్టుగా ఉంది అంది. అదిగో ఆ అనవసరమైన ఆలోచనలే వద్దన్నాను. వెళ్ళి హాయిగా నిద్రపో అంది. టాక్సీలో వచ్చేస్తుంటే జ్యోత్స్న కళ్ళ వెంట నీళ్లు కారసాగినాయి. ఆశ ఎంత తెలివి కలది. కానీ ఏం లాభం? ఆ తెలివితేటలు జీవన సౌరభం నిర్మించుకోవటానికి పనికిరాలేదు. మై గాడ్, అలాంటి జీవితం ఏ ఆడపిల్లకి వద్దు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్ గుర్తుకు వచ్చాడు. నేనెంత అదృష్టవంతురాలిని. రవీంద్రరాయ్ లాంటి వారిని చూస్తే కానీ శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళ ఔన్నత్యం తెలియదేమో. శ్యామ్తో ఇక నుంచి నేనెప్పుడూ పొరపాటుగా కూడా పోట్లాడను అనుకుంది. ఆశకి కలిగిన దురదృష్టం అంతా అతనికి చెప్పేస్తాను. అతను సంస్కార హృదయుడు. ఆశకి వచ్చిన ఈ కష్టంలో నాతో పాటు సమంగా తోడుగా ఆదుకుంటాడు అనుకుంది. అతని మీద ఉన్న నమ్మకంతోనే ఆశకి వాగ్దానం చేయగలిగింది తను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? జ్యోత్స్న చెప్పిన మాటలు వినగానే శ్యామ్ సుందర్ ఆగ్రహంగా అడిగాడు. ఇందులో పిచ్చి పట్టిందనిపించేటటువంటి మాట ఏముంది? ఆశ నా స్నేహితురాలు. దానికి ఆపద వచ్చింది. ఆదుకోవలసిన బాధ్యత నాకు లేదా? స్నేహం అంటే ఇలాంటివి నెత్తిన రుద్దుకోవటమని ఎవరు చెప్పారు? నీ ఉద్దేశం నాకు అర్థమైంది. స్నేహం అంటే కాలేజీ వరకే, పెళ్లి అయ్యేంత వరకేనని నీ అభిప్రాయం కావచ్చు. స్నేహం అంటే నేను అనుకునే అర్థం వేరు. ఇన్ని మాటలెందుకు? ఈ పని చేయటానికి నీకు వీలవుతుందా లేదా చెప్పు. జ్యోత్స్న, నువ్వు మన సంగతి ఆలోచించటం లేదు. ఇది ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనం బజార్న పడాల్సి వస్తుంది. ఆ భయంతో ఈ మంచి పని చేయటం మానేస్తావన్నమాట. నాకు తెలియదు. అమ్మ విందంటే నన్ను చంపేస్తుంది. నాకు నీ స్నేహితురాలి కంటే నా ఇంటి గౌరవం ముఖ్యం. అమ్మ మనసు నేను నొప్పించలేను. నా వల్ల కాదు. నా ఉద్దేశం అబార్షన్ చేయించుకోవడమే ఉత్తమం. ఆశకి ఫోన్ చేసి అదే పని మంచిదని చెప్పేయి. ఇలాంటివి నెత్తిన పెట్టుకుంటే చాలా చిక్కులు ఎదురవుతాయి. అది కాదు జ్యోత్స్న చెప్పబోయింది. ఇంక నన్ను మాట్లాడించకు. ఈ విషయంలో నా సమాధానం ఇదే. నా నిర్ణయం మారదు. నీకు మతిలేక ఏదో చేస్తుంటే నేను జతపడలేను. అతను అటువైపు తిరిగి పడుకున్నాడు. జ్యోత్స్న సహనం తెచ్చుకుంది. అతని మీద చేయి వేసింది. శ్యామ్, నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించు. నా మాట విను. నీ మాట ఇంకేదైనా వింటాను. ఇది మాత్రం వినను. అసలు ఆ ఆలోచనే నాకు కంపరంగా ఉంది. అతను ఇటువైపు తిరిగాడు. జ్యోత్స్న, నువ్వే కాదు, అసలు ఏ మనిషి ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే నీతికి అవినీతికి మధ్య సరిహద్దు చెరిగిపోతుంది. ప్రపంచంలో తల్లే తప్ప తండ్రి లేని జనాభా ఎక్కువైపోతారు. నువ్వు ఆశకి పిల్లలు పుట్టడం వరకే ఆలోచిస్తున్నావు. రేపు ఆ సంతానం పెద్దవుతుంది. సంఘంలో స్థానం మాట ఏమిటి? తండ్రి ఆమోదం పొందని సంతానాన్ని ఎవరు ఆదరిస్తారు? ఇది ఎన్నడూ వినని మాట, ఎక్కడా జరగని సంగతి. శ్యామ్, ఒక్క మాట విను. ఇది కొత్తని స్వీకరించటానికి మనం భయపడుతున్నాం. నువ్వు ఒక్క సంగతి ఆలోచించు. చాలా ఏళ్ల క్రిందట బాల్య వివాహాలు ఉన్నాయి. సతీ సహగమనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్నాయా? అవి క్రమంగా మారలేదా? మార్పు అనేది ఎలా వస్తుంది? ఎవరో ఒకరు ధైర్యం చెయ్యాలి కదా. ఇప్పుడు విధవ వివాహాలు జరగడం లేదా? ఒకప్పుడు అదెంత నిషిద్ధం. కులాంతర వివాహాలు ఒకనాడు ఎంతో పాపంగా చూసేవాళ్ళు. ఇప్పుడవి పరిపాటి అయిపోలేదు. ఎవరైనా నలుగురు చేస్తుంటే అదే ఆచారం అయిపోతుంది. అవన్నీ వేరు, ఇది వేరు. నిజమే, నేను ఒప్పుకుంటాను. ఇది వాటన్నిటికంటే ముఖ్యం అంటున్నాను. చూడు, ఈ పెళ్లి అనేది మనం పెట్టుకున్న ఆచారం. మాతృత్వం అనేది ఉందే,
సృష్టి స్త్రీకి ఇచ్చిన అపురూపమైన వరం. ఆ వరం ఫలంగా పొందినప్పుడు ఏ దేశంలో కానీ, ఏ తెగలో కానీ ఏ స్త్రీ వేరుపడకూడదు అంటాను. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి చూడు. స్త్రీ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, పెద్దయిన తర్వాత భర్తకి తన జీవితాన్ని ఎంత ధారపోస్తుంది, ఎంత చాకిరీ చేస్తుంది. వారితో పాటు తన రక్షణతో ఊపిరిపోసుకుంటున్న ఈ సంతానాన్ని భరించకూడదా? స్త్రీ సంతానం పొందటానికి సంఘం ఆమోదం కావాలా? ఎంత వెనుకబడి ఉంది ఈ సంఘం? ఈ సంఘం నుంచి స్త్రీ ఇంకొంచెం ముందుకు వెళ్ళకూడదా? అది తప్ప? తండ్రి లేని సంతానానికి గుర్తింపు ఏమిటి అంటున్నావు? తల్లే అంటాను. ఏం తండ్రి పేరు తప్ప తల్లి పేరు స్వీకరించకూడదా? స్త్రీ సంతానాన్ని నిర్భయంగా పెంచి పెద్ద చేయగలిగిన స్థితి తెచ్చుకుంటే మగవాడికి తప్పకుండా సిగ్గు వస్తుంది. అబ్బబ్బా! శ్యామ్ సుందర్ చెవులు మూసుకుంటూ లేచి కూర్చున్నాడు. నువ్వు నన్ను చంపేస్తున్నావు. నీ మాటలతో నాకు వెర్రి ఎక్కిస్తున్నావు. నీ ఆలోచనలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఇలా ఎవరూ ఆలోచించరేమో. ఆలోచించలేకపోవడం వాళ్ళకి తెలియనితనం. మనం అదొక సత్యంగా తీసుకోకూడదా? శ్యామ్, మనలాంటి వాళ్ళం కొంతమంది ప్రయత్నిస్తే ఇలాంటి మంచి మార్పులు త్వరగా వస్తాయి. రావు. 100 సంవత్సరాలు గడిచినా, 100 కాదు 1000, 1,00,000 ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇలాంటి వాటిల్లో మార్పు రాదు అతను ఖచ్చితంగా అంటుంటే జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. లేచి నిలబడుతూ అంది. అవును, రాదు. మార్పు రాదు. ఎలా వస్తుంది? నీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా సాంప్రదాయం చేతుల్లో కీలుబొమ్మలు. మీకు ధైర్యమే లేదు. మార్పు ఇంకెలా వస్తుంది? ఎవరు తెస్తారు? జ్యోత్స్న దృఢమైన స్వరంతో అంది. శ్యామ్, చూడు, భూమి పొరలు కదిలినప్పుడు తనని తాను సర్దుకోవటానికి భూకంపం సృష్టిస్తుంది. అది తప్ప? తనని తాను నిలవరించుకోవాలనే ప్రయత్నం అది. మనం ఆచరించే ఏ పద్ధతి అయినా నీడ పడితే అది సాంప్రదాయం అవుతుంది. మనం అలవాటుని తెచ్చుకోవటంలో ఉంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు, నా వల్ల మాత్రం ఆ పని కాదు. అమ్మ నన్ను చంపేస్తుంది. నాకు పెళ్లి కావలసిన చెల్లెలు ఉంది. అతడు అక్కడ్నుంచి దిండు తీసుకుని లేచి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళి పడుకున్నాడన్న మాటే కాని అతనికి నిద్ర లేదు. జ్యోత్స్న ఈ సమాజంలో నుంచి, ఈ సాంప్రదాయాల్లోంచి తెంచుకుని ముందుకు వెళ్ళి ఆలోచిస్తుంది. అందరూ జ్యోత్స్నలాగా ఆలోచించలేరు. ఎవరి మాట ఎందుకు? తనకే ఆ మాట సబబుగా లేదు. ముందుకి దూసుకుపోతున్న జ్యోత్స్నని వెనక్కి బలంగా లాగటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి అతని శక్తి చాలదేమో అని భయం వేస్తోంది. జాగ్రత్తగా ఆలోచిస్తే జ్యోత్స్నది తలతిక్కతనం కాదు అని అతనికి తెలుస్తూనే ఉంది. జ్యోత్స్న కోరుకునే ఆదర్శ సమాజం అసలు ఈ భూమి మీద ఉండదేమో. జ్యోత్స్నలో స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. తనకి నచ్చని దానికి తలవంచుకొని సర్దుకుపోదు. ఎదురు తిరుగుతుంది. యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం తల్లి పట్ల ప్రకటించడం అతను చాలాసార్లు చూశాడు. అదే సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నాడు. ఇంతవరకు ఇంట్లోనే తల్లితోనే అనుకుంటే ఇప్పుడు బయట సంఘంతో కూడానా? జ్యోత్స్న ప్రేమికురాలుగా అతని జీవితం నందనవనం చేసింది. నా అంత అదృష్టవంతుడు లేడేమో అనే అపురూపమైన భావం కల్పించింది. జ్యోత్స్నలో 2 యువతులు ఉన్నారు. ఒకరు ప్రేమికురాలు, మరో వ్యక్తి యుద్ధోన్మాది. జ్యోత్స్న చేసే యుద్ధం సంప్రదాయంతో, సంఘంతో. శ్యామ్ సుందర్ ఒక్కోసారి ప్రేక్షకుడిగా ఉండలేకపోతున్నాడు. మర్నాడు అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోజులా జ్యోత్స్న అతని దగ్గరికి రాలేదు. ఆఫీస్కి సాగనంపలేదు. మౌనంగా మంచం మీద కూర్చుండిపోయింది. తను కాస్త గంభీరంగా, ముభావంగా ఉంటే జ్యోత్స్న తనే దారికి వస్తుందని ఆశించిన అతనికి పలకరించకుండా వెళ్ళిపోయాడు. అతను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి జ్యోత్స్న లేదు. మయూరపురం వెళ్ళిందని తల్లి చెప్పింది. ఇదిగో, ఈ కవర్ నీకు ఇవ్వమంది అంటూ తెచ్చి ఇచ్చింది. శ్యామ్ సుందర్ భ్రుకుటి ముడిచి అది చింపి చదివాడు. అందులో ఇలా ఉంది. నేను బామ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రాత్రి నీ సమాధానం విన్న తర్వాత ఆశకి సాయం చేయడం మాట ఏమిటో గాని నామతిపోయింది. నీ గురించి నా ఊహలు, ఆలోచనలు తలక్రిందులైనాయి. ఒక మంచి పనికి నాకు సాయం చేయలేని నువ్వు ఇక జీవితాంతం ఏమి అండగా నిలబడగలవని అనుమానం వస్తోంది. ఆశ పరిస్థితి వినగానే అందరిలా అసహ్యించుకోకుండా మంచి మనసుతో సరిగ్గా అర్థం చేసుకోగల సంస్కారం నీలో ఉందని అనుకున్నాను. నువ్వు మీ అమ్మకి, నీ కుటుంబం పరువుకి భయపడతావని అనుకోలేదు. నాకేమిటో చాలా బాధగా ఉంది. నేను ఎవరిని పెళ్ళాడాను? ఒక పిరికి మనిషినా? సంప్రదాయం చేతుల్లో కీలుబొమ్మనా? సంప్రదాయం అంటే నాకు ఇష్టమే. నేను దాన్ని గౌరవిస్తాను. కానీ సంప్రదాయం కంటే మనిషి జీవితం ముఖ్యం.
మనిషి, సంప్రదాయం ఈ రెండింటిలో ఏది ఎక్కువ అని అంటే నేను మనిషికే విలువ ఇస్తాను. ఎందుకంటే ఈ సాంప్రదాయాలు మనం సృష్టించుకున్నవి. వీటిల్లో సవరణలు అనేవి ఎప్పుడూ మనం చేసుకోవచ్చు. మనిషిని మనం సృష్టించలేం. ఈ సృష్టిలో దేనికీ లేని విలువ మనిషి జీవితానికి ఉందని నా నమ్మకం. ఇదంతా నీకు పిచ్చి వాగుడుగా మతిభ్రమణంగా అనిపించవచ్చు. నేను బామ్మ దగ్గరికి వెళ్తున్నాను. నీతో చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఇంకే విషయంలోనైనా ఆశాభంగం కానీ బాధ కానీ కలిగితే నీ దగ్గర ఊరట పొందగలను. అవి నీ దగ్గరే ఎదురైతే అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆ ఉత్తరం చూడగానే అతను నిర్విణ్ణుడైనట్టు నిలబడ్డాడు. ఏం రాసిందిరా అలా హఠాత్తుగా వెళ్ళిపోయిందేం? కాఫీ తెస్తూ అంది తల్లి. ఏం లేదమ్మా, ఉత్తరం జేబులో పెట్టుకుంటూ అన్నాడు. అతనికి మతిపోయినట్టుగా ఉంది. జ్యోత్స్నలో ఒక బాణంలా దూసుకుపోయే స్వభావం ఉంది. అది తొందరపాటే కావచ్చు, కానీ బాణానికి దూసుకుపోవటమే తెలుసు. ఎక్కడైనా తగిలిన తర్వాత కానీ దాని గమ్యం ఎక్కడికి వచ్చి చేరింది తెలియదు. జ్యోత్స్న మయూరపురం వచ్చింది. వరమ్మగారు మనమరాల్ని చూడగానే ఎంతో సంబరపడింది. బామ్మ, ఈసారి నువ్వు వెళ్ళమని అనే వరకు వెళ్ళను తెలుసా? అన్ని రోజులు ఉండటానికి వచ్చాను అంది ఊరిస్తున్నట్టుగా. నా తల్లే, ఆవిడ బుగ్గలు పునికింది. ఎందుకిలా హఠాత్తుగా వచ్చావే బుజ్జి అంది. నిన్ను చూడాలనిపించింది. నా బంగారు తల్లి, ఆవిడ మురిసిపోయింది. అబ్బాయి ఎక్కడే అని అడిగింది. ఆయన లేరు బామ్మ, టూర్ వెళ్లారు. నెల రోజుల వరకు రారు. మరి నువ్వు వెంట వెళ్ళలేదా? నిన్ను వదిలి శ్యామ్ నెల రోజులు వెళ్ళాడా? ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. నేనే రానన్నాను. నాకు కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలని అనిపించింది. వచ్చేశాను. ఆవిడ ముఖం ఎంతో ఆనందంగా అయింది. సరే, బట్టలు మార్చుకో అంది. జ్యోత్స్న పైకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకుంటోంది. ఇంతలో క్రింద కార్ హారన్ బోయి బోయిమని వినిపించింది. జ్యోత్స్న కిటికీలో నుంచి కిందికి చూసింది. కారు తలుపు తెరుచుకొని శ్యామ్ సుందర్ పెద్ద పెద్ద అంగలతో లోపలికి వస్తున్నాడు. అతను సరాసరి పైకి వచ్చేశాడు. తల దువ్వుకుంటున్న జ్యోత్స్న ఆ పని మర్చిపోయినట్టుగా అతని వైపే చూస్తోంది. అతను గుమ్మంలో నిలబడి క్షణంసేపు జ్యోత్స్న వైపే రెప్పవాల్చకుండా చూశాడు. ఇద్దరి ముఖాల్లో చెప్పలేని భావాలు ఎన్నో ముప్పెరుగుంటున్నాయి. అతడు 2 అడుగులు వేసి జ్యోత్స్న దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళలో ఆగ్రహం చూసి జ్యోత్స్న భయపడినట్టుగా వెనక్కి అడుగు వేయబోయింది. ఒక్క నిమిషం తదేకంగా భార్యని చూసిన శ్యామ్ సుందర్ చటుక్కున చేయి చాచి విసురుగా జ్యోత్స్నని దగ్గరికి లాక్కున్నాడు. ఊపిరాడనంత బలంగా గుండెలకి అదుముకున్నాడు. నీకు ఏది తోస్తే అది చేసేయటమేనా? అవతల వాళ్ళ సంగతి గురించి ఆలోచించిన అవసరం లేదా? అడుగుతుంటే అతని కంఠం వణికింది. నేనేం చేశాను? ఏం చేశావా? ఏం చేశానని ఇంకా నన్ను అడుగుతున్నావా? నా ప్రాణాన్ని నీ చేతులతో నలిబిలి చేశావు. ఏమిటా ఉత్తరం? ఒక చిన్న అభిప్రాయ భేదం వస్తే ఇక తెగతెంపులు చేసుకున్నట్టు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటమేనా? పెళ్లి అంటే ఏమిటనుకున్నావు? నిర్ణయాలు చేసేయటానికి, అమలు జరిపేయటానికి. ఇది నీ ఒక్కదాని సంగతే అనుకుంటున్నావా? రెండో వాళ్ళు ముడిపడి ఉన్నారని ఆలోచించవా? ఈ ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది. జ్యోత్స్న అతని గుండెలకి తల ఆనించి నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాత్రి రైల్లో వస్తుంటే జ్యోత్స్న మనసు రణరంగంలా ఉంది. తను ఆశించిన సంస్కారం శ్యామ్ సుందర్లో లేదనే భావం నిర్జీవం చేయసాగింది. అతని గురించి తను ఏర్పరచుకున్న నమ్మకాలు చెల్లా చెదరైపోతున్నాయి. జ్యోత్స్న భరించలేకపోతోంది. చాలా బాధ కలిగించాడతను. అన్నింటికంటే అతని ఇంట్లో తల్లికి, బయట సమాజానికి భయపడే పిరికివాడు అనిపిస్తుంటే ఆ ఆలోచన రంపపు కోతగా ఉంది. ఇప్పుడు జ్యోత్స్న మనసు ఊరట చెందుతోంది. అతను చూపిస్తున్న ఈ ఆగ్రహంలో, ఈ ఆవేశంలో స్వాంతన లభిస్తోంది. ఇడుగో ఇతను తను మనసారా కోరుకున్న వ్యక్తి. తను కావాలి కాబట్టే ఇలా వచ్చేశాడు. తను చెప్పిన విషయం అతనికి నచ్చకపోవచ్చు, కానీ తను అతనికి కావాలి. అతని స్పర్శ ఎంతో హాయిగా ఉంది. నిన్నట్నుంచి పడిన బాధ అంతా ఆవిరి అయిపోయినట్టుగా ఉంది. శ్యామ్ సుందర్ జేబులో నుంచి ఉత్తరం తీసి చించి ముక్కలు చేసి కిటికీలో నుంచి బయటకి గిరాటు కొట్టాడు. జ్యోత్స్నని వదిలి మంచం మీద కూర్చొని 2 చేతులు జుట్టులోనికి పోనిస్తూ అన్నాడు. నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి నా మనసు బాగాలేదు. విషయం ఏదైనా కానీ మనిద్దరి మధ్య పరస్పర అవగాహన ఉండాలి, కానీ అపార్థం రాకూడదు. నీకు అన్ని విధాలా నచ్చినట్టు నేను ఉండలేనట్టే నాకు పూర్తిగా నచ్చినట్టు నువ్వు ఉండలేవు. నచ్చని విషయాలు రాజీ పడటంలో తప్పు లేదనిపించింది.
నీకు ఆశకి సాయం చేయాలని ఉంటే చెయ్యి. నా సాయశక్తులా నీకు తోడ్పడతాను. దాని మంచి చెడులు నాకు తెలియవు. అందులో సుఖం కంటే కష్టమే ఎక్కువ ఉందని నా నమ్మకం. కానీ అది నీకు మంచి అని తోస్తున్న పని. జ్యోత్స్న, నీకు మళ్ళీ మరీ చెబుతున్నా, నువ్వు మనం ఇప్పుడు ఉన్న సమాజానికి 1000 ఏళ్ల ముందుకు పోయి ఆలోచిస్తున్నావు. నువ్వు ఊహించిన సమాజం ఎన్నటికీ రాదని నా నమ్మకం. తండ్రి లేకుండా తల్లి పిల్లల బాధ్యత వహించాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు నైతికంగా, ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదగాలో ఆలోచించావా? అది ఎంత ఎత్తు అంటే మనం కట్టుకునే ఇళ్ళకి తలుపులే ఉండకూడదు. అంత సద్వర్తన గల మనుషులుండే సమాజం అది. నీ ఆలోచనల వేగంతో నేను అందుకోలేకపోతున్నాను. నిన్ను నా అభిప్రాయాలకి నమ్మించి వెనక్కి లాగేటప్పుడు నేను కూడా నీతో ఎగరటమే నా కర్తవ్యం అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఈ ప్రపంచంలో ఏ విషయం కోసమైనా సరే నేను నిన్ను వదులుకోలేను, తెలుసా? నా మనసు నీకు అర్థమవుతోందా? జ్యోత్స్న అతని దగ్గరగా వచ్చింది. అతని గడ్డం పట్టి ఎత్తి సున్నితంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నాకు అనిపించింది చేశాను, తప్పా? అతను తల ఎత్తాడు. తప్పున్నరా? నువ్వు ఏదైనా ఇలాంటి నిర్ణయం చేసే ముందు నా గురించి ఆలోచించటం కూడా నేర్చుకోవాలి. నీతో ఇంకో వ్యక్తి ముడిపడి ఉన్నాడు అని ఆలోచించాలి. నాకేమిటో చాలా బాధగా అనిపించింది. నేను అనుకునే వ్యక్తిగా నువ్వు లేనప్పుడు నీతో కలిసి బ్రతకలేను అనుకున్నాను. ఆ తర్వాత మన దాంపత్యం నటన అవుతుందే తప్ప నిజాయితీ ఉండదేమో అనిపించింది. నీకు త్వరగా చాలా అనిపిస్తాయి. కాస్త అవతల వాళ్ళని గురించి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. ఓకే బాబా, అలాగే, సరేనా? వెళ్దాం పదా అన్నాడతను లేస్తూ. ఇప్పుడేనా? నువ్విప్పుడేగా వచ్చావు. నేను ఆఫీస్కి సెలవు పెట్టలేదు. అర్జెంట్ పని ఉంది. రాత్రంతా ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాను. పొద్దుటే బయలుదేరాను. అసలు నిన్ను ఈ ఊరిలో రైలు ఆగగానే స్టేషన్లోనే పట్టుకోవాలన్నంత వేగంగా వచ్చాను. ఇప్పుడు బయలుదేరితే కనీసం మధ్యాహ్నానికైనా వెళ్ళిపోవచ్చు. బామ్మ వెళ్ళనిస్తుందా? ఎందుకు వెళ్ళనీయదు? నువ్వు నా మీద అలిగి వచ్చేశావు. తీసుకువెళ్ళటానికి వచ్చాను అని చెప్పేస్తాను. అయ్యయ్యో వద్దు. జ్యోత్స్న చప్పున అతన్ని నోరు మూసేసింది. ఎందుకని? జ్యోత్స్న బామ్మకి తను చెప్పిన విషయం తెలియజేసింది. మై గాడ్, అతను పక్కున నవ్వాడు. అతని నవ్వు చూసిన తర్వాత జ్యోత్స్న గుండెలు తేలికపడినాయి. జ్యోత్స్న అతనితో కలిసి కిందకి వచ్చింది. టూర్ క్యాన్సిల్ అయిందట బామ్మ అంది. అయ్యో అలాగా, నువ్వు ఉంటావని సంబరపడ్డానే అంది. ఇంకోసారి వస్తానుగా, ఇద్దరూ కలిసి రండి. అలాగే. ఆవిడ భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసింది. భోజనాలు అయిన తర్వాత ఇద్దరూ బయలుదేరారు. కారులో వచ్చేస్తుంటే డ్రైవ్ చేస్తున్న శ్యామ్ సుందర్ అన్నాడు, జ్యోత్స్న, నువ్వు నా దగ్గర ఉండి ఎంతైనా పోట్లాడు. ఇలా మాత్రం వచ్చేయకు ప్లీజ్. జ్యోత్స్న అతని భుజం మీద తల ఆనిస్తూ అంది. నిజమే, నీకు నచ్చ చెప్పాలి కానీ తెగతెంపులు చేసుకోకూడదు. మనిద్దరికీ అన్నింటికంటే ముఖ్యం మన పెళ్లి బంధమని నాకు అనిపిస్తోంది అంది. ఆశ అబార్షన్ చేయించుకోను అనేసరికి రవీంద్రరాయ్ మండిపడ్డాడట. ఇదంతా నా తలికి చుట్టి నువ్వు నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నావా? బ్లాక్మెయిల్ చేద్దామని నీ ఉద్దేశమా? అంటూ అరిచాడట. ఆశ ఆయన మాటలు విని బిత్తరపోయినట్టుగా చూసింది. ఆ రోజు నుంచి రవీంద్రరాయ్ ఆశకి దూరంగా ఉండటం ప్రారంభించాడట. ఇది వరకంటే ఎక్కువగా భార్యతో కలిసి పార్టీలకి, ఫంక్షన్స్కి వెళ్తున్నాడట. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి తిరుగుతున్నారట. ఆయన ఆశ మాట తలపెట్టనే పెట్టడం లేదు. ఇంటికి ఫోన్ చేస్తే లేడనిపించాడు. ఉత్తరం వ్రాస్తే జవాబు వ్రాయలేదు. ఆఫీస్కి వెళ్తే లోపల ఉండి కూడా చూడటానికి వీలు పడదని ప్యూన్ చేత బయట నుంచే పంపివేశాడు. ఆశ కృంగిపోతూ ఇంటికి వచ్చింది. ఈ పెద్ద మనిషి ఒక్కరోజు తన కోసం ఎంత తప్పించిపోయాడో గుర్తుకు వచ్చింది. రవీంద్రరాయ్ ప్రవర్తన ఆశ పట్ల పిడుగుపాటులా అయ్యింది. ఇదంతా జ్యోత్స్నతో చెప్పుకుంది ఆశ. జ్యోత్స్న, అసలు పెళ్లి కాని ఏ ఆడపిల్ల పెళ్లి అయ్యి భార్యా పిల్లలు ఉన్న మగవాడిని నమ్మకూడదే. భార్యతో సుఖమే లేదని వాపోయిన పెద్ద మనిషి భార్యని ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నాడో చూడు. నిజంగా సుఖం లేకపోయినా ఈ పెళ్లి అనే సంబరంలో నుంచి వాళ్ళు ధైర్యంగా బయటపడలేరు. అసలు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం నాదే తప్పేమో. జ్యోత్స్నకి రవీంద్ర అంటే చాలా కోపం వచ్చింది. జీవితంలో స్థిరత్వం ఇవ్వలేనప్పుడు అసలు ఆశలాంటి కన్నెపిల్లలతో అలాంటి సంబంధం పెట్టుకోవడం ఆయన తప్పు కాదా? పోనీ ఆశ తెలుసు తెలియకో తొందరపడిందే అనుకో. ఆయన వివేకం, వయసు, అనుభవం ఏమైపోయాయి? అది ద్రోహం కాదా?
ఆ రాత్రి జ్యోత్స్న ఆవేశంగా ఇది చెబుతుంటే శ్యామ్ సుందర్ రవీంద్ర రాయ్ని సమర్థించాడు. చూడు జ్యోత్స్న, నీ స్నేహితురాలికి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు, కానీ నన్ను అడిగితే ఇందులో ఆయన తప్పేం కనిపించడం లేదు. ఆశకి ఆయన పెళ్లి అయిన వాడని, పిల్లలు ఉన్నవాడని తెలిసే ఆయనతో సంబంధం ఏర్పరచుకుంది. అసలు ఆ భార్యని వదిలేయమనటం మాత్రం ఏం న్యాయం? అలా వస్తే మాత్రం ఆ వ్యక్తి ఎంత స్వార్థపరుడో, స్వసుఖలాలనుడో ఆలోచించు. శ్యామ్ సుందర్ రవీంద్ర రాయ్ని అలా సమర్థించడంతో జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. ఆయన్ని సమర్థించడానికి నీకు సిగ్గులేదు అంది. నేనెవర్నీ సమర్థించటం లేదు. ఉన్న విషయం చెప్పాను. ఆశని చూడలేదని, మాట్లాడలేదని, దూరంగా ఉంచాడని నువ్వే ఆవేశపడుతున్నావు. ఆయనతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఆశ ఎప్పుడైతే పిల్లలు కావాలని అనుకుందో అప్పుడే ఆ సంబంధం తెగిపోయిందని గుర్తించడం లేదు. అతను శాంతంగా చెప్పాడు. జ్యోత్స్న అతనికి దగ్గరగా వచ్చి క్రింద కూర్చొని అతని మోకాలి మీద తల ఆనించుకుంది. ఆశ జీవితం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. నేను చేయగలిగిన సాయమే చేస్తాను, కానీ దాని జీవితం పూర్తిగా చక్కదిద్దలేను కదా అంది బాధగా. శ్యామ్ సుందర్ భార్య తల నిమిరాడు. పాపం, ఆశ కూడా ఇలా అవుతుందని అనుకుని ఉండదు. జ్యోత్స్న, జీవితంలో పెళ్లి అనేది వటవృక్షం లాంటిది. ఎంతో బలమైన పెను తుఫాను వస్తే తప్ప అది పడిపోదు. మీ ఆశ ఆయనతో పెట్టుకున్న సంబంధం లాంటిది ఉంటే అది మునగ చెట్లు లాంటివి. ఏ కాస్త గాలి బలంగా వేసినా పెళ్ళున విరిగిపడతాయి. సంసార జీవితంలో భార్యాభర్తలు పెద్ద పెద్ద అభిప్రాయ భేదాలని అవలీలగా సర్దుకుపోతారు. అదే ప్రేమికులు అయితే చిన్న విషయమే పెద్ద విషయంగా మార్చుకుని కించపరుచుకుంటారు. వీళ్ళ మనసుల్లో ఎక్కడో లోలోపల ఈ సంబంధం స్థిరత్వం కాదు అనే భయం రెపరెపలాడుతూ ఉంటుంది. ఎదుట వారికి ఇచ్చిన దానికంటే తాము పొందాలనే తపన కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రేమకి పెళ్ళే సరైన గమ్యం. జ్యోత్స్న, ప్రేమ చాలా నాజూకైనదని, దీనికి పెళ్ళి అనే బలమైన అండ చాలా అవసరం. అతని మోకాలి మీద చెంప ఆనించిన జ్యోత్స్న అతని వైపే రెప్పవాల్చనట్టు చూస్తోంది. కానీ శ్యామ్, పెళ్లి కానంత మాత్రాన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సాధ్యం కాదంటావా? సాధ్యం అవుతుంది, కాదనను. కానీ దాని మనుగడ చాలా కష్టం. ఈ సంఘం యొక్క కోర చూపులని ఎదుర్కొని నిలబడాలి. దానికి ఎంతో గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ఈ సంఘంతో యుద్ధం చేయటంతోనే వారి జీవితాలు వెళ్ళమారిపోతాయి. అనుక్షణం యుద్ధం చేసే మనిషి జీవన సౌరభాన్ని ఏం ఆస్వాదించగలడు? జీవితాన్ని నిజంగా అనుభవించాలంటే మనిషికి స్థిమితం కావాలి. చూడు, నీ ఆశ గురించి నువ్వు ఇంత తలబద్దలు కొట్టుకోవడం నాకేం బాగాలేదు. లేచి ఇలారా. జ్యోత్స్నని బలవంతంగా లేపి మంచం మీదికి లాక్కున్నాడు. శ్యామ్ సుందర్ చేతుల మధ్య ఒదిగి అతని గుండెల మీద తల ఆనించి పడుకున్న జ్యోత్స్నకి ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు ఎవరూ లేరన్నంతగా మరీ మరీ అనిపించసాగింది. ఏ మనిషికైనా అలా అనిపించడం కంటే గొప్ప వరం ఇంకేదీ లేదేమో. ఆశ జీవితం అసలే పెను తుఫాన్లో ఉన్నట్టుగా అల్లాడుతుంటే రవీంద్రరాయ్ ఆసరా కూడా పోయింది. దానితో జీవితం ఆర్థికంగా కూడా కృంగిపోసాగింది. చేతికి వచ్చిన పనులు కూడా ఒక్కొక్కటి జారిపోసాగినాయి. దానితో స్వశక్తి మీద నిలబడగలను అనే ధీమా కూడా ఆవిరి అయ్యింది. ఆశ బాగా ఖర్చులు తగ్గించేసుకుంది. తల్లికి మనీ ఆర్డర్లు చేయడానికి కూడా వీల్లేకపోయింది. ఆశ తల్లికి ఎలా తెలిసిందో ఈ విషయం తెలిసింది. ఆవిడ నేరుగా రానే వచ్చింది. ఉద్యోగం వెలగబెడతానంటూ మేము వచ్చి ఉంటామంటే రానియకుండా ఒక్కదానివి ఉండి చివరికి నువ్వు చేసిన నిర్వాకం మీద మామయ్యలకు కానీ పిన్ని వాళ్ళకు కానీ ఇది తెలిస్తే మన ముఖం చూస్తారా? ఇంకా ఎందుకు బతుకున్నావు? ఎందులోనైనా పడి చావకపోయావా? పీడా వదిలేది. నేను వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలి? మిగతా పిల్లలకి పెళ్ళెలా అవుతుంది? చిన్నప్పటి నుంచి లోకానికి వెరిచి బ్రతుకుతున్న ఆవిడ కోపంగా అంది. అమ్మా, చాలు, దయించి ఏమీ అనకు. ఆశ ఆ మాటలు వినలేనట్టుగా చేతులు చాచి అడ్డు పెడుతూ అంది. ఏదో తగలడ్డావే అనుకో, ఇంత బట్టబయలు చేసుకోవాలా? తగునమ్మా అంటూ బరితెగించాలా? గప్చుప్గా ఏమందో మాకో మింగాలి, కాని ఈ పనేమిటి? ఇది తెలిస్తే ఈ లోకం నిన్ను బ్రతకనిస్తుందా? ఆశ ఆవిడకి సమాధానం చెప్పలేదు. ఆవిడ సాయంత్రం రైలుకి వెళ్ళిపోయింది. అది విన్న జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. ఆవిడ కన్నతల్లేనా? అసలు నువ్వు అన్ని మాటలు ఎందుకు మాట్లాడనిచ్చావు? మీ మూలంగానే నా జీవితం ఇట్లా అధ్వాన్నమైందని చెప్పలేకపోయావా?
ఆడపిల్లని ఒక్కదానివి సిటీలో ఒంటరిగా ఉంటానంటే ఆవిడ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? డబ్బులు పంపిస్తున్నావుగా. అప్పుడు మీ మామయ్యలు పిన్నిలు ఏమైపోయారు? ఆవిడ నిజమైన తల్లే అయితే నిన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడేది. ఆడపులిలా ఈ సంఘానికి ఎదురు తిరిగి పోట్లాడేది. ఎవరేమంటారో అని తానే ముందు వెళ్లి సంఘం సరసన నిలబడి నిన్ను నిందించింది. ఈ ఆడవాళ్ళు ఇంతే. వీళ్ళకి మనోబలం లేదు కాబట్టే ఆడపిల్లల జీవితాలు ఇంత దుర్భరం అవుతున్నాయి. పెళ్లి అవని కాకపోని స్త్రీ తల్లి కావడం నేరం కాదని వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసి వస్తుందే? మాతృత్వం అనేదాన్ని సృష్టే స్త్రీకి కానుకగా ఇచ్చింది. పెళ్లి అనేది మనం పెట్టుకున్న ఎన్నో సాంప్రదాయాలలో ఒకటి మాత్రమే. ఇది అందరూ ఎందుకు ఆలోచించరు? ఎందుకు అంగీకరించరు? ఏమో జ్యోత్స్న, నాకేమిటో అయోమయంగా ఉంది అంది ఆశ. ఆశలో ఇదివరకటి ఉత్సాహం, తెగింపు, ధైర్యం పోయినాయి. మనిషి దిగులుగా, భారంగా తయారయింది. జ్యోత్స్న ప్రోద్బలం మీద ఆశ బొంబాయి వెళ్ళింది. సరిత అక్కడే ఉద్యోగం చేస్తోంది. సరిత అమెరికా వెళ్ళటానికి వీసా వచ్చింది. కానీ ఈ లోపల ఫారిన్ రిటర్న్డ్ వ్యక్తి పరిచయమయ్యాడు. తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు. సరిత వివాహం అయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. సరిత ఉద్యోగం చేస్తోంది. సరిత ఆశని ఆదుకుంది. ఆశ ప్రసవించింది. కాన్పు కష్టం కావటం వల్ల సిజేరియన్ ఆపరేషన్ అయింది. ఆడపిల్ల కలిగింది. జ్యోత్స్న సరిత టెలిగ్రామ్ అందుకుని వెంటనే వచ్చేసింది. పాపని చూసి ఎంతో ముచ్చటపడింది. నా పెంపుడు కూతురు చాలా బాగుంది కదూ అంది. ఆశ కళ్ళలో గిర్రున తిరిగిన నీళ్లే సమాధానమయ్యాయి. పాపని ఎత్తుకున్న జ్యోత్స్నని చూస్తుంటే ఆశ నీరసంగా ఉన్న ముఖంలో కలలాంటిది రాసాగింది. జ్యోత్స్న, చాలాసార్లు నేను చేస్తున్న ఈ పని సరైనదేనా అని మదనపడ్డాను. ఇప్పుడు నీతో నిజం చెబుతున్నాను. అమ్మ తిట్లతో చాలా భయపడిన నేను ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమని అడిగాను. ఆవిడ చాలా లేట్ అయిందని చెప్పింది. ఇప్పుడు ఈ పాపని చూస్తుంటే అనిపిస్తోంది ఎంత పిచ్చి పని చేయబోయానో తెలిసింది. నేను పడిన బాధలు, దిగులు ఈ పాపని చూడగానే కరిగిపోయాయి. నువ్వు నా పాలిట స్నేహ పర్వతంలా నిలబడ్డావు. ఏమిచ్చినా నీ రుణం తీరదేమో. థ్యాంక్ యూ జ్యోత్స్న, థ్యాంక్ యూ. ఆశ నీరసంగా ఉన్న ఆ కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. ఆ ముఖంలో ధైర్యం కనిపిస్తోంది. అదిగో, నన్ను మళ్ళీ పరాయిదాన్ని చేస్తున్నావు. నువ్వు కృతజ్ఞతాభావం చూపిస్తే నాకు కోపం వస్తుంది అంది జ్యోత్స్న. అదిగో, సరిత జ్యోత్స్నతో ఇవతలికి రాగానే చెడామడా తిట్టినంత పనిచేసింది. జ్యోత్స్న, ఆశ ఇలాంటి వెధవ పని చేసిందేమిటి? ఆ వెధవ పనిని నువ్వు సమర్థిస్తూ సాయపడటం నాకు ఇంకా ఒళ్ళు మండింది. నువ్వు మరీ అంత ఇదిగా ఉత్తరాలు వ్రాయబట్టి సాయం చేశాను కానీ లేకపోతే నేను నా అడ్రస్ కూడా తెలియనిచ్చేదాన్ని కాదు అంది. సరిత, అదేమిటి? ఆశ మనకి స్నేహితురాలు కదా. అయితే మాత్రం? సరిత గంటి పెట్టుకున్న ముఖంతో చూసింది. మనతో స్నేహం చేసింది కాబట్టే నాకింత చిరాగ్గా ఉంది. చూడు, స్నేహితులు అంటే ఒకరికి ఒకరు గౌరవం తీసుకురావాలి. ఫలానా మనిషితో స్నేహం అంటే సాటి సమాజంలో మనకి ఉన్న గుర్తింపు, గౌరవం ఎక్కువ అవ్వాలి. ఇలా స్నేహానికి మచ్చ తెచ్చే వాళ్ళంటే నాకు మహామంట. వాళ్ళని మనం మైల్ దూరంలో ఉంచాలి. ఇలాంటి వాళ్ళు స్నేహితులు అంటే లోకం మనల్ని కూడా ఆ దృష్టితోనే చూస్తుంది. ఎవరి అమ్మాయి అని నా కాబోయే భర్త ఆరాలు తీస్తే జవాబు చెప్పలేక చచ్చిపోయాననుకో. మంగళసూత్రం ఒకటి కొని తెచ్చి దాని మెడలో వేశాను కాబట్టి బ్రతికిపోయాను. జ్యోత్స్న నిశ్శబ్దంగా వింది. ఇంతలో అక్కడికి ఒక పొడుగాటి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి బాబ్డ్ హెయిర్తో హై హీల్స్తో ఉన్న ఒక అమ్మాయి దిగి చకచకా వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే సరిత జ్యోత్స్నతో మాట్లాడుతున్నదల్లా మానేసి హలో అంటూ పరిగెత్తింది. సరిత ఆ అమ్మాయిని తీసుకువచ్చి జ్యోత్స్నకి పరిచయం చేసింది. నా ఫ్రెండ్ మిస్ కేర్. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త. జ్యోత్స్న ఆ అమ్మాయిని విష్ చేసింది. ఆ అమ్మాయి వెంట సరిత వెళ్ళిపోయింది. జ్యోత్స్న క్షణం సేపు ఆ వెళ్ళిపోతున్న కారు వైపు చూస్తూ నిలబడిపోయింది. ఆ అమ్మాయిని పరిచయం చేయటంలో సరిత ముఖం ఎంతో గర్వంగా ఉంది. జ్యోత్స్న నిట్టూర్చింది. స్నేహం అంటే అందరూ ఒక రకమైన అర్థం చెప్పుకోరు. ఎవరి ఆలోచనల సరళిని బట్టి వాళ్ళు నిర్ణయాలు చేస్తారు, నమ్మకాలు ఏర్పరచుకుంటారు. ఫారిన్ వెళ్ళబోతున్న సరిత, ఫారిన్ రిటర్న్ని భర్తగా స్వీకరించబోతున్న సరిత, ఉద్యోగరీత్యా బొంబాయి వచ్చి ఇక్కడ పరిచయాలు పెంచుకున్న సరిత, తమతో కాలేజీలో చదివిన సరిత కాదు. ఈ ఏన్నర్థం కాలంలో బాగా మారింది. నిజమే, ఈ లోకంలో మనుషులు చేసే స్నేహం విచిత్రమైంది. చాలామంది మనుషులతో స్నేహం చేయరు. వారి వారి డబ్బుతో, అధికారంతో,
పరువు ప్రతిష్టలతో చేస్తారు. స్నేహం అంటూ చేస్తే ఆ మనిషి వల్ల తనకి ఏదైనా ఉపయోగం ఉండాలి, లాభం చేకూరాలి. రాను రాను మనుషులు ఎందుకింత స్వార్థంగా కుటిలంగా మారిపోతున్నారో అర్థం కాదు. ఆశకి తన దురదృష్టం ఎదురైంది. కన్న తల్లే కాదు, స్నేహితురాలు అని నమ్మిన సరిత కూడా ఈసడిస్తోంది, దుయ్యబడుతోంది. ఇంకా ఎవరో అంటే బాధపడ్డం దేనికి? ఆడదానికి సాటి ఆడదాని అండే కనుక ఉంటే స్త్రీ జీవితం మరీ ఇంత దుర్భరంగా ఉండదేమో. దీనికంతటికీ కారణం ఒకటే, వీళ్ళకి స్వతంత్రమైన ఆలోచనలు లేకపోవటం. పరాన్న భక్కులుగా పరాయి వాళ్ళ మీద ఆర్థికంగా నైతికంగా ఆధారపడి వాళ్ళు చూడమని సాచించిన కోణంలోనే జీవితాన్ని చూడటానికి అలవాటు పడిపోవటం. అంతకంటే ఇంకేం లేదు. హక్కులు అధికారాలు అంటూ కేకలు పెట్టే అమ్మలక్కలు ముందు మొట్టమొదటగా స్త్రీకి ఎంతో పవిత్రమైన ప్రాణాధికమైన ఈ సంగతి గురించి మాట్లాడండి, చట్టాలు చేయించండి అని ఎలుగెత్తి అనాలనిపిస్తుంది. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అనే భావన ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఎంత ముఖ్యమో. మాతృత్వం నా జన్మ హక్కు అనే మాట ఈ సంఘంలో తరతమ భేదం లేకుండా ప్రతి స్త్రీకి తెలియాలి. పాప పుడితే భయంతో ఏ చెత్త కుండీలోనో పారేసి కళ్ళనీళ్లతో వెళ్ళిపోవాల్సిన అవసరం లేని సంఘం కావాలి. తల్లి పిల్లతో ఉంటే ఈ పాపకి తండ్రి ఎవరు అని నిలదీసే సమాజం మనకి వద్దు. ఈ మాటలు జ్యోత్స్న ఆవేశంగా అంటుంటే శ్యామ్ సుందర్, నువ్వు కోరుకున్న సమాజం 1000 ఏళ్ళు 1,00,000 సంవత్సరాలు కాదు కదా, అసలు ఎప్పటికీ రాదు అంటాడు. అతను ఎప్పుడు అదే మాట. అదేమంటే నీ ఆలోచనలు అలా ఉన్నాయి అంటాడు. పురుడు అయిపోగానే జ్యోత్స్న ఆశని పాపని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. స్టేషన్కి శ్యామ్ సుందర్ వచ్చాడు. అతన్ని చూడగానే చేతుల్లో పసికందిని చూపిస్తూ, ఇదిగో మన పెంపుడు కూతురు ఎలా ఉంది అంది. శ్యామ్ సుందర్ జ్యోత్స్న తృప్తి కోసం చూశాడే తప్ప అతనికి ఏమంత ఇష్టం అనిపించలేదు. ఆశ ఇదివరకు గలగల ఎన్నో మాటలు మాట్లాడేది. ఇప్పుడు తప్పు చేసిన దానిలా ఎటో చూస్తూ నిలబడిందే తప్ప అతనితో మాట్లాడలేదు. అతను కూడా ఆశని పలకరించలేదు. కారులో జ్యోత్స్న శ్యామ్ సుందర్ ఇంటికి వచ్చారు. పిన్ని కూతురు బొంబాయిలో ఉంది, చాలా సుస్థిగా ఉందని చూసి వస్తానని వెళ్ళి జ్యోత్స్న పసిపిల్లని పొత్తిళ్లలో పట్టుకుని రావడం చూసిన జానకమ్మ గారు తెల్లబోయింది. ఎవరి పసిపిల్ల అంది ఆరాగా. ఉత్తరం రాశానుగా, మా పిన్ని కూతురు ప్రసవించిపోయిందని. ఈ పిల్లని చేరతీసే వాళ్ళెవరూ లేరు, అందుకని నేను తీసుకువచ్చాను. పిల్ల ఎలా ఉంది అత్తయ్య గారు? ఆ రంగు నిలబడుతుందంటారా అంది జ్యోత్స్న. బాగానే ఉందిలే. ఆవిడ పిల్ల వైపు అసలు చూడలేదు. ఇంటికి పసిపిల్లని తీసుకువచ్చేటప్పుడు కనీసం తనని సంప్రదించనైనా సంప్రదించలేదు. కొడుకు కూడా చెప్పలేదు. ఆవిడకి చాలా కోపం వచ్చింది. స్వతహాగా శ్యామ్ సుందర్ మంచివాడే, తనకి ఏదీ చెప్పందే చేయడు. అతను చెప్పకుండా ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నాడు. ఇది జ్యోత్స్న ప్రోద్బలమని ఆవిడ ఆగ్రహం. ఆ రాత్రి కొడుకు భోజనం చేసేటప్పుడు ఆవిడ అంది, ఆ పిల్లని జ్యోత్స్న పెంచడమేమిటి, దానికి ఏం అనుభవం ఉందని వాళ్ళ బామ్మకి ఇవ్వవచ్చుగా అంది. అవునవును, నేను కూడా అదే మాట అన్నానమ్మా అన్నాడతను. కొడుకు అనే ఉంటాడు, అందులో సందేహం లేదు. కానీ ఆ జ్యోత్స్నే విని ఉండదని ఆవిడ అనుమానం. జ్యోత్స్న అత్తగారికి ఆ పాప ఆశ కూతురు అని తెలిస్తే ఇంట్లో ఇంకా ఎన్ని గొడవలవుతాయి. జ్యోత్స్న శ్యామ్ సుందర్లు ఎలా మళ్ళీ కలుసుకుంటారు అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.